హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ కేక్. ఈ కేక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి 4 తీసుకున్నాను. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్ అండి. బేకింగ్ సోడా, నెక్స్ట్ బేకింగ్ పౌడర్ ఒకటే తీసుకున్నానండి. ఇలాచి, బాదం పప్పు, జీడిపప్పు. ఈ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలండి. వీటికి నేను మైదా కానీ ఇంకా ఏమీ తీసుకోవట్లేదండి. ఎగ్స్ కానీ ఏమీ తీసుకునే పని లేదండి. ఓన్లీ బిస్కెట్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. బిస్కెట్స్ అనేవి జార్లో వేసుకున్నాను, మిక్సీ జార్లో. షుగర్ అనేది 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇలాచి, ఇప్పుడు పౌడర్ చేసి తీసుకొని వస్తానండి. బేకింగ్ పౌడరు ఆ క్వాంటిటీలో తీసుకున్నాం. చిటికెడు బేకింగ్ సోడా. పాలు పోసుకోకముందే ఈ బిస్కెట్ పౌడర్లు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. విస్క్తో ఈ విధంగా కలపాలండి. స్పాచులాతో నేను కలుపుకోవచ్చు, స్పూన్తో నేను కలుపుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు ఈ కప్పుతో పాలు అనేవి పోసుకోవాలి. కలుపుకొని పౌడర్ అంతా కూడా కలిసే విధంగా కలపాలి. ఒకేసారి ఎక్కువ పోసుకోకుండా చూస్తూ పోసుకోండి. కొంచెం పోసుకున్న తర్వాత కలిపిన తర్వాత మళ్ళీ చాలా పెద్ద పోసుకోండి. లంప్స్ లేకుండా ఆ విధంగా కలుపుకోవాలి. బాదం పప్పు అనేవి కొన్ని, జీడిపప్పు అనేవి కొన్ని ఇప్పుడే కలుపుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా పైన వేసుకోవచ్చు. వాటిని ఈ విధంగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ అనేది తీసుకుందాం. మన ఇష్టం అండి. కేక్ మౌల్డ్ అని తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న బౌల్స్ ఏదైనా తీసుకోవచ్చు. అయితే దీనిలో నేను కొంచెం ఆయిల్ వేసి చేస్తాను. బ్రష్ తోటి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా బ్రష్తో కలిపానండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని దానిలో వేసుకుందాం. మొత్తం ఉన్న బ్యాటర్ మొత్తం కూడా దానిలో వేసుకుందాం. ఇప్పుడు మొత్తం పోసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ ఉంటాయి. ఆ ఎయిర్ బబుల్స్ పోవడం కోసం 2-3 టైమ్స్ ఇలా టాస్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. బాదం పప్పు కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బాదం పప్పు పైన ఈ విధంగా చల్లుకోవాలి. జీడిపప్పు కూడా పైన చల్లుకోవడం. ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాం కదా, దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇప్పుడు నేను దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నానండి. కింద వాటర్ పోసి ఒక స్టాండ్ లాంటిది పెట్టేసి దానిలో ఈ విధంగా ఇది పెట్టి బేక్ చేసుకుంటున్నాను. 30 మినిట్స్ తర్వాత చూసుకుందాం. కేక్ రెడీ అయిపోయింది. టూత్ పిక్తో ఆ విధంగా గుచ్చుకొని చూడాలి. చూస్తే ఆ విధంగా ఏమీ చేతికి అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయినట్లు. ఆరిన తర్వాత డీమోల్డ్ చేసుకోవడం. ప్లేట్లో ఆ విధంగా పెట్టి ట్యాప్ చేసుకోవాలి. వావ్, బాగుంది కదండి, భలే వచ్చింది కదండి. ఇవ్వండి, ఏమి అంటుకోలేదండి. నేను పేపర్ కూడా ఏమి వేయలేదు, జస్ట్ ఆయిల్ అట్లా రాసి వెంటనే ఇచ్చేసాను. కావాలంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. నేను బటర్ పేపర్ కూడా ఏమీ వేసుకోలేదండి. జస్ట్ నెయ్యిని కానీ ఆయిల్ కానీ అలా రాసేసి దానికి వేసుకోవడం జరిగింది. బాగా వచ్చింది కదండి. చూడండి, కట్ చేసేటప్పుడు ఎంత బాగా నీట్గా వస్తుందో. అదిగోండి, ఫ్లఫీగా ఉంది, చూసారా. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.